నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దాదాపు 5.5 దశాబ్దాల తర్వాత మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అపార నిక్షేపాల ఆవాసాలైన లోయల జాడ దొరికింది. అది కూడా మన సాగర నగరి విశాఖకు అతి సమీపంలో. సముద్ర అంతర్భాగంగా ఉండే ఆ భారీ లోయలు గుర్తించడం మైలురాయి పరిణామం అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ సముద్ర అధ్యయన సంస్థ చెబుతున్న ఈ మాటే అందరిలో ఎంతో ఆసక్తి రేపుతోంది. కారణం, అవి ఆషామాషి లోయలు కాదు. వెల నిర్ధారించలేని హైడ్రోకార్బన్ నిక్షేపాలకు వాటిని సూచికలుగా భావిస్తారు శాస్త్రవేత్తలు. సముద్ర ఉపరితలం వాలు మరింత కిందకి వి ఆకారంలో అవి విశాఖ తీరానికి 50 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఉన్న చిన్న లోయలు సముద్ర గర్భంలో 3 కలిసి ఒక్కటిగా ఆవిర్భవించినట్టు అంచనాకొస్తున్నారు. సింధు సంకల్ప పరిశోధక నౌక ద్వారా కనుగొన్నారు కాబట్టి ఆ మేరకే కొత్త సాగర ఖనికి సంకల్ప లోయలుగా నామకరణం చేయాలన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ కొత్త సంగతులపైనే ఇప్పుడు అందరి చర్చ. సముద్ర గర్భం, సువిశాల తీర ప్రాంతం, ఎన్నో ప్రకృతి వింతలకు, అరుదైన జీవజాలం, సముద్ర ప్రాణులకు ఆలవాలం అవి. జీవ వైవిధ్యానికి మారుపేరు. అంతేకాదు మరెన్నో అద్భుతాలు, అపార సంపదలకు నెలవు ఆ చల్లని సముద్ర గర్భాలు. అందుకే తీరం వెంట ఉన్న దేశాలకు అవే భాగ్యరేఖలుగా మారుతున్నాయి. దేశ అభివృద్ధిలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్నాయి సాగర తీరాలు. ఆ జలాలు తీరం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవి మాత్రమే కాదు, సంపద సృష్టిలో కీలకంగా మారాయి. చమురు, ఖనిజాలు, భార ఖనిజాలు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి. అందుకే అవి అభివృద్ధి సూచికలు. నాగరికత విలసిల్లడానికి పట్టుకొమ్మలు. ప్రశాంతంగా, గంభీరంగా కనిపించే ఆ అనంత జలరాశితో ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసింది కూడా చాలా తక్కువ మందికే. కోటానుకోట్ల సంవత్సరాలుగా సముద్ర గర్భంలో జరిగే మార్పులు శిలాజాల రూపంలో నిరంతరం మార్పులకు లోనవుతుంటాయి. భూమిపైన పర్వతాలు, గుట్టలు, లోయలు ఎలా వేల కోట్ల సంవత్సరాల కొద్దీ ఏర్పడి మార్పులు చెందుతుంటాయో ఆ తరహాలోనే సముద్రం లోపల తీరం ప్రాంతం వెంబడి కూడా లోయలు, పర్వతాలు ఏర్పడుతుంటాయి. అత్యంత సంక్లిష్టమైన వాటిని గుర్తించడం, అక్కడ ఉన్న సహజ నిక్షేపాలను అంచనా వేయడం శాస్త్రవేత్తలకు నిరంతరం సవాలే. అయినా నిరంతరాయంగా జరిగే పరిశోధనల వల్లనే సాగర లోకానికి సంబంధించిన అనేక వింతలు, విశేషాలు వెలుగు చూస్తున్నాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. మరీ ముఖ్యంగా మన సౌభాగ్య రేఖ తూర్పు తీరం. బంగాళాఖాతం పరిశోధకులకు ఎప్పుడూ కొంగొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూనే ఉంటుంది. సముద్ర అధ్యయన జాతీయ సంస్థ NIO పరిశోధక నౌక సింధు సంకల్ప నుంచి ఆ దిశగా విస్తృత అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే సంగతులను వెలుగులోకి తీసుకుని వచ్చారు. డాక్టర్ పి శంకరరావు నేతృత్వంలోని పరిశోధక బృందం వి ఆకారంలో పెద్ద జలలోయలు ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం తీరానికి అత్యంత సమీపంలో, అంటే దాదాపు 40 కిలోమీటర్ల లోపుగానే ఈ ప్రదేశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 1963 తర్వాత ఈ తరహా లోయలను గుర్తించడం ఇదే ప్రథమం. అంతకు ముందు విదేశీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలే ప్రామాణికంగా ఉండేవి. సాధారణంగా సీ బెడ్ ఇలా ఉంటుంది. వరుసల వారీగా ఉండే ఆ అమరికను బట్టే అక్కడి సాగర జీవావరణ వ్యవస్థ ఉంటుంది. తీరం నుంచి లోపలకు వెళ్లే కొద్దీ క్రమంగా ఒక్కో దశకు నిర్దిష్ట లోతు ఉంటుంది. అలా చూసినప్పుడు విశాఖ తీరం నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ఒక రకమైన లోతు ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం క్రమంగా లోతు పెరగడం కాక కాంటినెంటల్ షెల్ఫ్ ఆకారంలో వి ఆకృతిలో హఠాత్తుగా లోతు పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 50 కిలోమీటర్ల నుంచి ఈ లోయ వల్ల సముద్రం లోతు గణనీయంగా పెరిగింది. ఆ వ్యత్యాసం బట్టే అక్కడ ఏదో ప్రత్యేకత ఉందనే నిర్ణయానికి వచ్చారు శాస్త్రవేత్తలు. అవి తప్పకుండా సాగర లోయలే అని వాటికి పేర్లు పెట్టే విషయంలోనూ ఒక స్పష్టతకు వచ్చారు. ఇప్పుడు మన డిస్కవరీస్ ఏంటంటే కొత్త క్యానియన్స్ మీద మళ్ళీ స్టడీ చేయాలి. ఎకో సిస్టమ్ ఎలా మారుతోంది. ఎందుకంటే సీబెడ్ యానిమల్స్ ఈ సెడిమెంట్తో పాటు కిందకి వెళ్ళిపోతాయి. అక్కడ ఎకో సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. అసలు జారిపోతాం, మనుషులు మామూలుగా నడిచి వెళ్ళేవాళ్ళు కాలు జారిపోయినట్టుగా జారిపోతూ ఉంటాయి. ఆ విషయంలో ఎకో సిస్టమ్ ఎలా మారుతుంది అవన్నీ ఇంకా మనం స్టడీ చేయాలి. కొత్త క్యానియన్స్లో 2 చోట్ల కనిపెట్టాం. విశాఖపట్నం దగ్గర ఒకటి, నార్త్ ఆఫ్ విశాఖపట్నం.
వీటి గురించి మళ్ళీ స్టడీ చేయాలి. సెడిమెంట్ అనేవి వేరే ఏమీ కాదు, నదుల నుంచి సముద్రాల్లోకి కొట్టుకుని వచ్చిన అవక్షేపణలే. నీటి ప్రవాహంతో పాటు వచ్చే ఇసుక, సముద్ర మొక్కలు, ఇతర పదార్థాలు అటు ఇటుగా కదులుతూ అవి వి ఆకార లోయల్లోకి పడిపోతాయి. అలా పల్లపు ప్రాంతాలకు తరలిపోయి ఆర్గానిక్ పదార్థాలుగా మారి సముద్రంలో మరింత లోతైన ప్రాంతంలో మేట వేసుకుపోతాయి. ఆయా పదార్థాలపై ఒత్తిడి పెరిగి రసాయన ప్రక్రియలు జరిగి రసాయన మార్పులు జరుగుతూ హైడ్రోకార్బన్లు తయారవుతాయి. విశాఖకు ఉత్తర తీరంలో ఈ రకమైన లోయ ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంకల్ప లోయగా నామకరణం చెయ్యాలన్నది ఎన్ఐఓ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఉన్నవే కాకుండా కొత్తవి కూడా మనకు తెలిసాయి. విశాఖపట్నం క్యానియన్ ఒక పేరు పెడుతున్నాం, కొత్త క్యానియన్ పేరు సంకల్ప క్యానియన్ అనుకుంటున్నాం. ఈ రెండు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ వి షేప్డ్ క్యానియన్స్ ఏంటంటే సెడిమెంట్, కోస్టల్ సెడిమెంట్ అంతా లోపలికి జారిపోతూ ఉంటుంది. వి షేప్ కాబట్టి సముద్రం అడుగుకి జారిపోతూ ఉంటుంది. డీప్ మడ్ ఎక్కువ స్పీడ్తో వాళ్ళతో వి షేప్తో కట్ అయిపోయి ఛానల్స్ ఏర్పడతాయి. అసలు సెడిమెంట్ ఎప్పుడైతే నాతకి మూవ్ అయిందో దాంట్లో జారిపోతూ ఉంటాయి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి జరుగుతుంది కాబట్టి హైడ్రోకార్బన్ డిపాజిట్స్, గ్యాసు, ఆయిల్ తేవడానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి అమెరికాకు చెందిన లఫండ్ అనే శాస్త్రవేత్త 1963లోనే విశాఖకు ఉత్తర దిక్కునే 3 లోయలు ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి 60 కిలోమీటర్ల దూరం తర్వాత కలుసుకుని ఒకటిగా మారినట్టు ఇప్పుడు గుర్తించారు. ఈ ప్రాంతానికి ఏఎంకే లోయగా పేరు పెట్టారు. విశాఖ భీమిలి వైపునే మరో లోయలు ఉన్నట్టు గుర్తించి వాటికి విశాఖగా పేరు పెట్టారు. అప్పట్లో వీటికి పేరు లేదు, చిన్నవిగా భావించి వదిలేశారు. తర్వాత ఎన్ఐఓ అధ్యయనంలో ఇవి 50 కిలోమీటర్ల పొడవుగా ఉన్నట్టు గుర్తించి వాటికి కూడా నామకరణం చేశారు. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆధారంగా అసలు కొత్త లోయలను గుర్తించడమే మనవారి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడే ప్రయోజనం లేకపోయినా భవిష్యత్ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతకాలంగా తీర సంపదపై గట్టిగా దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సాగర అధ్యయనాలను విస్తృతం చేయడానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నీతి ఆయోగ్కు అప్పగించారు. అందులో భాగంగానే ఎన్ఐఓ విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం అధికారులు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు నీతి ఆయోగ్ వద్ద ఆసక్తిని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచే వాటిని మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా 30 మీటర్ల లోతు నీటిలో అలలు, జీవ రసాయనిక మార్పులు, మరింత లోతుకి వెళ్లే కొద్దీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని తెలుసుకోనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గుర్తించిన సముద్ర గర్భ లోయలపై మరింతగా పరిశోధన చెయ్యాలని నిర్ణయించారు. అదంతా ఓ చాలా పెద్ద ప్రక్రియని. నమూనాలు, గ్రాఫ్లను సునిశితంగా పరిశీలన చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఆ లోయల్లో ఏముందో ఖచ్చితంగా చెప్పగలరు. క్యానియన్ సిస్టమ్ ఈజ్ ద కండ్యూట్ అంటారు. ఈ సెడిమెంట్స్ కండ్యూట్ యాక్చువల్గా ఫ్రీ ఫ్లో ఇంటూ ద ఆన్ టు ద సీ బెడ్ అండ్ దే విల్ స్లోలీ డిపాజిట్ లేయర్ బై లేయర్ విత్ ద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఈ కండ్యూట్స్ వల్ల ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ సెడిమెంట్ డిపాజిట్స్ అవ్వటం వలన సెడిమెంట్ ఎక్కడైతే మీకు సెడిమెంట్ డిపాజిట్స్ ఎక్కున్నాయో దే ఆర్ ద ప్లేసెస్ ఫర్ హైడ్రోకార్బన్ ఫార్మేషన్కి అవకాశాలు ఉన్నటువంటి చోటు. కృష్ణా గోదావరి బేసిన్ ఈజ్ మెయిన్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. కావేరీ బేసిన్, మహానది బేసిన్. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే మనకేమిటి ఎక్కువ సెడిమెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి హైడ్రోకార్బన్ ఫార్మేషన్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని ఉద్దేశం. దాదాపు 5.5 దశాబ్దాల తరువాత అత్యాధునిక సామాగ్రి, పరిశోధక ఓడ సింధు సంకల్ప్, ఇస్రో ఉపగ్రహ నౌకల సహకారంతో వచ్చిన సమాచారం వంటివి ఈ కొత్త లోయను గుర్తించేందుకు వీలు పడింది. డెహ్రాడూన్లోని హైడ్రోగ్రాఫిక్ కార్యాలయానికి వీటి వివరాలను పంపినట్టయితే అంతర్జాతీయంగా గుర్తింపునకు వీలవుతుందని ఎన్ఐఓ విశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బయటకు తెలిసింది మహానది బేసిన్ లోయలే. ఇప్పుడు చేసిన మల్టీబీమ్ సర్వే కారణంగా ఈ కొత్త లోయల ఉనికి తెలుసుకోవడానికి వీలయింది. We have a very high-tech gadgets which are called the multi-beam ecosystem, where you can send out the ecos at one time 32 beams to measure that. So new technology enables us to map this system. So we have now mapped and understood the characteristic of that. In the canyon, you will not get the hydrocarbon deposit, but canyons are like a canal. They can supply the sediment to the offshore region into the deep ocean. And over the millions of years, when the sediments are collected, and that is how the hydrocarbons are coming into this. So canyon by themselves cannot give you hydrocarbon, but they can transport the sediment, which ultimately can house that. But it is too premature to say anything of those kind.
But what is exciting for us is that this canyon can support a ecosystem, which is a benthic ecosystem, and that is quite complex could be, because that's a very harsh environment, and we would like to know how the organism survives in such harsh conditions. ప్రస్తుతం ఎన్ఐఓ భారత ప్రభుత్వం వద్ద ఉన్న 2 సాగర నౌకలు సింధు సాధన, సింధు సంకల్ప్. సముద్ర అధ్యయనం కోసం లోతైన సమాచారం అందించడమే సింధు సాధన పని. అలానే సింధు సంకల్ప్. కాకపోతే రెండింటి కార్యకలాపాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మేరకే అవి సేవలందిస్తూ ఉంటాయి. అయితే తీర ప్రాంత అధ్యయనాలకు ఉద్దేశించిన సింధు సంకల్ప్తోనే అండమాన్ వరకు అధ్యయనాలు సాగిస్తున్నారు. 100కు పైగా శాస్త్రీయ సమస్యలపై పరిశోధనలు చేస్తున్నారు. వాటితో పాటు పరిశ్రమలకు కూడా సహకారం అందిస్తున్నారు. చమురు క్షేత్రాల అభివృద్ధి, కావలసిన పైప్లైన్లు, ఇతర విషయాల్లో ఓఎన్జీసీకి సాయం చేస్తున్నారు. ఆ విషయంలో కేజీ బేసిన్తో పాటు పశ్చిమ తీరంలోనూ సహకరిస్తున్నారు. సహజ వాయు, చమురు నిక్షేపాలకు సంబంధించి ఇప్పటికే కేజీ బేసిన్లో వేల కోట్ల రూపాయల విలువైన సంపద వెలికితీశారు. సముద్రంలోనూ ఈ నిక్షేపాలు ఉన్నట్టుగా గుర్తించి తవ్వకాలు జరుపుతూ ఆయిల్, గ్యాస్లను వెలికితీస్తున్నారు. ఇప్పుడు సాగర లోయలను గుర్తించడం ఈ క్రమంలో మరో మైలురాయి కానుంది. అక్కడ తప్పకుండా పెద్ద ఎత్తున హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉంటాయన్నది పరిశోధకుల అంచనా. ఇది వాస్తవ రూపం దాలిస్తే మన తీరం సుసంపన్న క్షేత్రాలలో ఒకటవుతుందన్నది నిస్సందేహమే. దేశంలో నగరీకరణ శరవేగంగా సాగుతోంది. గ్రామాల నుంచి జనం నగరాల బాట పడుతున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న కొన్ని నగరాల జనాభా ఇప్పుడు 1 కోటిని మించుతోంది. బతుకు తెరువు కోసం తరలి వస్తున్న వారి తాకిడితో నగరాలు నిండిపోతున్నాయి. దేశంలో ఈ నగరీకరణ సమస్య మునుపెన్నడూ లేనంతగా ఒక పెద్ద సవాల్గా మారింది. గత దశాబ్ద కాలంలో వేగంగా జరుగుతున్న నగరీకరణ కారణంగా జనజీవనం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ప్రకృతి వనరులు దారుణంగా ధ్వంసమైపోతున్నాయి. చెరువులు, కుంటలు కనుమరుగైపోయి మురికి కూపాలుగా తయారవుతున్నాయి. వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కటి కాలుష్యం కాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మనుగడే ప్రమాదంలో పడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ప్రజల్లో పర్యావరణంపై కొంత అవగాహన ఏర్పడుతోంది. ఎవరి పరిధిలో వారు ప్రకృతి పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. వీరికి ప్రభుత్వమే కాదు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఓ పంచాయతీ విజయ ప్రస్థానాన్ని ఓసారి చూసొద్దాం. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను ఇష్టానుసారం వినియోగించేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసి భూమి రూపురేఖలు మార్చేస్తున్నారు. భూతాపం పెరిగిపోతున్నా పట్టించుకోకుండా వర్తమానంపై దృష్టి పెడుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడు. తినే తిండి నుంచి పీల్చే గాలి, త్రాగే నీరు వరకు ప్రతి ఒక్కటి కలుషితమై జీవితాలు దుర్భరంగా మారాయి. నగరాల విషయంలో చెత్త సమస్య నానాటికీ తీవ్ర రూపు దాలుస్తోంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా వల్ల రోజుకు టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. ఇంటింటికి తిరిగి దాన్ని సేకరించడం, డంపింగ్ యార్డులకు తరలించడం ఓ ప్రహసనంగా మారింది. నగరపాలక సంస్థ ఎంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచినా చెత్త తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలో ఎవరికి వారు ఎక్కడికక్కడ ఈ వ్యర్థాలకు సరైన అర్థం చేకూరిస్తే చెత్త ఇక్కట్లు ఇట్టే తొలగిపోతాయి. ఈ పరిస్థితులపై ఎన్నాళ్ల నుంచో అధ్యయనం చేసిన ధృవాంశ అనే స్వచ్ఛంద సంస్థ నగరజీవి కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ మణికొండ గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుంది. చెత్త సమస్యకు చరమగీతం పాడేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎలాంటి పథకమైనా విజయవంతమవుతుందనడానికి మణికొండ గ్రామ పంచాయతీ విజయగాథే నిదర్శనం. ఇక్కడి పరిసరాల్లోని నెక్నాంపూర్, ఉప్పాలగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధృవాంశ అనే స్వచ్ఛంద సంస్థ 2 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
ప్రధానంగా నెక్నాంపూర్లో ఉన్న నీటి సరస్సును పూర్తిగా శుభ్రం చేశారు. నిమజ్జనాల తర్వాత వినాయక విగ్రహాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి నీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించారు. చెరువు గట్టుపై నుంచి వాహనాల రాకపోకల వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారీ వాహనాలు అటువైపునకు వెళ్లకుండా రాతి కడ్డీలను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించారు. వారి సహకారంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువు ఒడ్డున వేలాదిగా మొక్కలు నాటారు. అంతటితో ఊరుకోకుండా నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరందిస్తున్నారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అధికారులు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో స్ఫూర్తివంతమైన రీతిలో పనులు కొనసాగిస్తున్నారు. పరిసరాల్లో ఎక్కడా చెత్తా చెదారం కనిపించకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ప్రజలు కూడా వీరి సలహాలు, సూచనలు పాటిస్తూ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. हम लोग ये सोचते हैं कि दूसरों को ब्लेम करने का काम नहीं है हमारा. हमने टैक्स दे दिए गवर्नमेंट को, हमने अपना काम कर लिया, सिर्फ नौकरी कर ली, यही सफिशिएंट नहीं होता है. हर वक्त सिर्फ ब्लेम करना ये सही काम नहीं है. रोमांच ऑर्गेनाइजेशन बहुत सारे इवेंट्स कर चुके हैं जिसमें कंटिन्यूसली स्कूल्स के साथ हम लोगों ने प्रोग्राम्स किए हैं, जिसमें हम बच्चों को ये बताते हैं कि कैसे जो है वो अर्थ रिस्पॉन्सिबल है, कैसे हम ये जो जी रहे हैं उसके लिए हर एक जानवर रिस्पॉन्सिबल है, हर एक रेप्टाइल रिस्पॉन्सिबल है. ये जो लेक है ये अपने आप में एक बायोडाइवर्सिटी है, सिर्फ ये वाटर बॉडी नहीं है. इसी के चलते हुए हरितारम के अंदर में जुलाई 2016 में इस लेक को ध्रुवांश ने अडॉप्ट किया. ये भारत हमारा है और हमें साफ करना है. इसके लिए हमें किसी बाहर के लिए ज़रूरत नहीं है. ये बच्चे जो आज मेरे साथ आप देख रहे हो, ये इसी बात को समझ रहे हैं कि हमारी रिस्पॉन्सिबिलिटी है, मेरे प्रिंसिपल की, मेरे टीचर की, मेरे पेरेंट्स की रिस्पॉन्सिबिलिटी नहीं है. ये मेरी रिस्पॉन्सिबिलिटी है, मैं इसको करूँगी, मैं ही सिर्फ करूँगी. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు అంటే మన చుట్టుపక్కలంతా బాగుండాలి అనుకునే వాళ్ళు తప్పితే మన వంతుగా మన కృషి ఏమి ఉండదన్నమాట. సో అలాంటిది మనం ముందు చేస్తేనే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తారని నిరూపించడానికి ధృవంశ్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు లేక్ క్లీన్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అంటే మన పరిసరాలు మొత్తం దానివల్ల చాలా బాగుపడతాయి. మనము అంటే ఓన్లీ మనుషులు ఒక్కటే కాదు, మన చుట్టూ ఉన్న ప్రాణులు కూడా బ్రతకాలి. అవి బ్రతకాలి అంటే మన చుట్టూ ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి. మనం చెత్త అనేటప్పటికి మొత్తం అంతా కవర్లో పెట్టేసి బయట విసిరేసి ఎన్వైర్న్మెంట్ మనం పాడు చేసేసి మళ్ళీ బాగు చేద్దాం అనుకుంటాము. అట్లా కాకుండా ముందుగానే మన చేతి నుంచి ఒక చేంజ్ లాగా తీసుకొని వచ్చేలాగా తడి చెత్త ఒక రకంగా, పొడి చెత్త ఒక రకంగా ఎట్లా వేరు చేయాలి ఏంటనేది ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు వాళ్ళు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన స్వచ్ఛ నినాదం ప్రజల్లో పెను మార్పులకు కారణమవుతోంది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ పరిశుభ్రతపై అవగాహన పెరుగుతోంది. ఇంటి పరిసరాలు, నివాస ప్రాంగణాల్లో పచ్చదనం పెంపొందింపచేసి కాపాడుకోవాలనే సదాలోచన ప్రతి ఒక్కరిలోనూ పుట్టుకొస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, మైదానాలు మొదలుకొని విద్యాలయాల వరకు, స్థానిక సంస్థలు మొదలుకొని రాష్ట్ర స్థాయి కార్యాలయాల వరకు, కాలనీలు మొదలుకొని రహదారుల వరకు స్వచ్ఛతకు, పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. ఈ అంశంలో హైదరాబాద్ మణికొండ గ్రామ పంచాయతీ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. మొక్కలు నాటడం అనేది ఒక మంచి స్టెప్. ఎందుకంటే మొక్కలు మనకి జీవితవాయువు అంటే ఆక్సిజన్ని ప్రొవైడ్ చేసే, వాటితో మనమే కాదు ఎన్నో బర్డ్స్, యానిమల్స్ కూడా బతుకుతాయి. అండ్ ప్లాంటేషన్లో నేను భాగంగా ఒక 2-3 రకాల చెట్లు పెట్టాను. అవి ఇప్పుడు పెరగడం అవి చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అండ్ ఆ పెరిగిన మొక్కలను చూస్తూ వాటి దగ్గర ఉన్న చిన్న చిన్న పక్షులు వాటిని చూసినప్పుడు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. కాలనీ 450 ఇండ్లు ఉంటాయి. దీంట్లో ఈ 450 ఇండ్ల నుంచి రోజుకు ఒక 50 కిలోల వరకు తడి చెత్త వెళ్తుంది. పొడి చెత్త మాత్రం వాళ్ళు వేరే సేల్ చేయడానికి అవకాశం. ఈ కార్యక్రమం విజయవంతమైతే మణికొండ గ్రామంలో అన్ని కాలనీలో వెంబడే స్టార్ట్ చేస్తాం. మరి మణికొండలో చెత్త వేస్ట్ కాకుండా బయట పోకుండా మరి ఏ కాలనీకి ఆ కాలనీలనే మరి తడి పొడి చెత్త కంప్లీట్గా ఇక్కడే ఉండేటట్టు మరి తీసుకుపోయి ఎక్కడో దూరంగా వేసి దాన్ని మన డంపింగ్ యార్డ్లకు తయారు కాకుండా ఏ కాలనీకి ఆ కాలనీ చెత్త వేసి ఇక్కడనే వీళ్ళు ఎరువు తయారు చేయడానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యాధులు, కాలుష్యం నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వచ్ఛత పాటించాలన్న అంశానికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఎవరికి వారు ఇంటి నుంచే శ్రీకారం చుట్టేలా సరికొత్త కార్యాచరణ రూపొందించారు. స్వచ్ఛత ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమనే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. నగరవాసులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ఊరికే పారేయకుండా పోగు చేసుకుంటే కలిగే ఆర్థిక లాభాలను వారికి విడమర్చి చెబుతున్నారు. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాక చెత్తను దూరంగా తరలించి ఎరువు తయారీకి వినియోగిస్తున్నారు. మొక్కల పెంపకానికి విరివిగా వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎరువులు విక్రయిస్తూ ఆర్థికంగా లాభం పొందుతున్నారు. పెరటి మొక్కల కోసం కొందరు ఈ ఎరువును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇక ఇదే స్ఫూర్తితో మరిన్ని కాలనీలు సైతం ముందుకొస్తున్నాయి.
మొట్టమొదటి ఈ మణికొండ గ్రామంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలంతా శుభ్రం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కుల్లో పచ్చదనాన్ని నింపి చెట్లు వేసి హరితహారం కార్యక్రమం కింద చక్కని గ్రీన్ మణికొండలాగా చేద్దామని ఒక అభిప్రాయానికి వచ్చి 1 సంవత్సరం క్రితం ఈ వర్క్ స్టార్ట్ చేసాం. లాస్ట్ 1 yearలోనే సుమారుగా 2,500-3,000 చెట్లు ఇంపార్టెంట్ లొకేషన్స్లో వేసాం. ఈ సంవత్సరం వర్షాకాలం వచ్చిన తర్వాత భారీ ఎత్తున చేపట్టబోతున్నామండి. అయితే ఇందులోనే ఇప్పుడు ఈ చెత్త సేకరణ అనేది చెత్త అనేది పెద్ద ప్రధాన సమస్యగా మారింది మణికొండలో కానీ చుట్టుపక్కల విలేజెస్లో కానీ. సో చెత్తని ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తడి చెత్త పొడి చెత్తగా విడిదీస్తే పొడి చెత్త ఎప్పటికీ అమ్ముకుంటే మనకు డబ్బులు లాభం వస్తుంది. తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసే మెన్యూరు మన పార్కులకు మన చెట్లకు వాడుకోవటమే కాక ఇంకా ఎక్కువగా ఉంటే బయట సంస్థలకు కూడా అమ్ముకోవచ్చు. ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యి వెట్ అండ్ డ్రై సపరేట్ చేసుకుంటూ అందరూ సపరేట్గా రిక్షాలు కూడా వాళ్ళు అరేంజ్ చేశారు సర్పంచ్ గారు. వాళ్ళతో పాటు మేము అక్కడ ఇంకో పార్క్ ఒకటి ఉంది, ఆ పార్క్లో కూడా మేము డంపింగ్ చేసి సపరేట్గా దీన్ని ఎరువులా తయారు చేసి మేము మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ అమ్ముకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. వేస్ట్ కూడా కాకుండా డెవలప్ చేయడానికి చాలా వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ చుట్టుముట్టు 16 కాలనీలలో మొత్తం ఆదర్శంగా ఫస్ట్ మా మొదట ఈ ఉడా కాలనీయే ఆదర్శంగా తీసుకొని మా కాలనీతో పాటు మిగతా కాలనీలో కూడా ఇలాగ చేయాలని చెప్పి మేము కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మణికొండలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పర్యావరణ పరిరక్షణ పథకం సత్ఫలితాల దిశగా సాగుతోంది. అందుకే ఇక్కడి అనుభవాలను దేశంలోని ఇతర పట్టణాలు, నగరాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి దూసుకెళ్తుండగా ఇక మున్ముందు మరింత ఊపందుకుంటుందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. యావత్ దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు చెత్తరహితంగా రూపుదిద్దుకోవాలని కోరుకుందాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.